అన్నంలో అన్ని పడతాయి ఆదాయితే వరదాగలంగం నమామి ప్రాంజలిరాంజనేయ మాంజనేయ మధుపాటు తారణం కాంచనాద్రికి మణీయ విగ్రహం పారిజాతమూలవాసనం భావయాము రామనామ వరాజే నమంగత్యులజానకి ఫలిలసత్కోదండదండాకరే చక్రం శోభాత్కరణే బాహుయుగులే శంఖం షడం దక్షిణే విప్రాణం జలజాతపత్తమేస్థితం కేయూరా విభూషితం భగవతిం సౌమిత్రయుక్తం శ్రీ శంకరాభరణాత్మేశ్వరే నమః. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మజిలీ మాంకాలీన పట్టణమున హరింభట్టుని పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. ఏ పట్టణంలో? మజిలీ మహంకాలీన పట్టణంలో హరింభట్టుని పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అలా నివసిస్తూ ఆయన ఏం పని చేసేవాడు అంటే ఆ దేవాలయంలో పోవడము, ఏదో అర్చన చేయడము, ఆ గుళ్ళో పోవడము, గంగా కొట్టడము, వచ్చిన భక్తాల కనుక చేసుకుంటూ సంభావన తీసుకుంటూ పోతూ అలా చేస్తూ ఉన్నాడు. పేద నిరుపేద బ్రాహ్మణుడు, మంచి శివభక్తుడు, హరినారాయణ భక్తుడు కూడా. భక్తి అంటే చాలా మోక్షానికి అటువంటి మహనీయుడు అలా కొద్ది రోజులు చేసుకుంటూ ఉంటూ ఒక 8 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా కానీ పుత్ర సంతానం లేదు. మహానుభావుడు. ఏమిటి నాకు స్వామి, నాకెందుకు పుత్ర సంతానం లేదు అని ఆయన ఈ యొక్క భూలోకం అంతా ప్రచారం చేస్తాడు. ఎక్కడేదో జ్యోతిర్లింగాలు ఉన్నాయో అక్కడక్కడ పోవడము, అక్కడ యొక్క శివభక్తులు చేయడము, విష్ణుభక్తి చేయడము, అన్నీ చేస్తున్నాడు. విష్ణువుని చేస్తున్నాడు, ఇద్దరిని చేస్తున్నాడు. హరిహరాలు ఇద్దరిని సేవ చేస్తూ పోతున్నాడు అని అంటూ అక్కడ వచ్చి భవతి భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి మహానుభావుడికి ఇంటి దగ్గరకు వచ్చి భవతి మాత. అప్పుడు ఈ హరిమూర్తు భార్య ఏమిటి నా ఇంటి దగ్గరికి వచ్చి భవతి భిక్షాం దేహి అనడం ఏమిటి, ఇది ఎందుకు బ్రహ్మవాకు ఉంది, ఇది మానవ తత్విదం కాదు, భవ సంకల్పం అని చెప్పి ఆ మహాదేవి ఏం చేస్తుంది అంటే నా ఇంట్లో ఏముందా ఈ స్వామి, ఈ మానవానికి ఇవ్వాలి కదా ప్రసాదం ఆ చెట్టుగా అన్ని అడ్డులు 2 చిరుకాయలు ఏదో ఆయన పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర ఆ విధంగా ఆజ్ఞ తీసుకొని మళ్ళీ అచ్చిందని తీసుకొని మళ్ళీ అలా పూలు గుడిచి మీద చల్లారు. పూలు గుడిచి తాటాకు గుడిచి ఈరోజు తాటాకు గుడిచి చల్లినారు, మరుస రోజు తాటాకు గుడిచి చేశారు. గుణాలు చేసి పిల్లలు చేసే లేపుతా ఉంటాయా, ఎన్ని అంతస్తులు కావాలి, 11 అంతస్తులు కావాలి, ఎన్ని కావాలి, ఏమిటి స్వామి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ చేత ఎన్ని అంతలు కట్టి భవంతులు కట్టేశారు. రాజ్యంలో భోగాలు ఈ యొక్క నోంపులు 2 వరం బాగుంది కదా, 3వ వరం బాగుంది కదా అని చెప్పి ఆ నవరక్ష కూర్చొని పంచభక్ష ప్రమాణాలను అలంకరించి వినియోగం తయారు చేసి ఎదుగుదల తయారు చేసి ఈ యొక్క భాగ్యవతి దేవి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు? నా భర్త రాకపోయిన త్వరగా వచ్చి నా భర్త చూస్తున్న ఈ యొక్క నోముకుంది కదా అని చెప్పేసి అన్ని ఏర్పాటు చేసి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బయటికి పోవడం మొదలు బయటకు సరే వచ్చినాడు భర్త. ఏమండి ఏమిందంటే ఆశ్చర్యం కాడిపోతే ఏమంటారు పోతే వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళ గురించి రెడీ సరేండి స్వామి రండి తొందరగా స్నానం చేయండి. సరే ఇంటికి వచ్చావు చూస్తాను ఏం చేయండి పూడు స్వామి ఏమే ఇచ్చిదానా నాకు ఈ విధంగా గోరి నోములు అంటే బంగారుతోనే ఉయ్యాలని అలగడతో దాయించలేకపోతున్నా, బంగారుతోనే పార్వతీపురం చేయించలేకపోతున్నా, బంగారుతోనే గౌరీ నోములు చాట చేయించలేకపోతే ఏమి తక్కువే మనకు, నాకు ఒక మాట చెప్పింది అన్ని చేయించింది కదా అంటాడు. ఏ వాక్యం. సరే స్వామి మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ విధంగానే చేసుకుందాం. రేపు సంవత్సరం సువర్ణ దానం కానీ ఏదైనా దానం చేసుకుందాం స్వామి, ఈ సంవత్సరం విధంగా జరుపుకుందామంటే చీ 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 చా 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 నాకు నచ్చలేదు. ఎదురు స్టార్ట్ అయింది
ఎదురు పలగడేంది ఏంది నీ పిచ్చిదానా తీసేయి అని అంటాడు. వద్దు స్వామి, గౌరీ నమ్మును మనం కాదనకూడదు. ఈ విధంగా జరుపుకున్న ఈ యొక్క సంవత్సరం మాత్రం ఏ సంవత్సరం నువ్వు చెప్పిన జరుగుతుంది, లేదు నువ్వు తీసుకోవాలేదని నమ్ముతాడు. అమ్మా స్వామి వద్దు, ఏం చేయొద్దు అని చెప్పి ఆమె ఆ విధంగా బయటకొమ్మ తీసి ఆ బయటకొమ్మ గౌరీమ్మను ఆ నోము మొత్తం పంచపక్షాలు తీసుకొని మూట కట్టుకొని ఈశాన్య మూలపోయి ఒక అడుగులో తీసి భూమిని అందులో పోసి పాతి పెట్టి ఇంటికి వచ్చిందో లేదో అంతే. స్వామి మన స్టీములు మునిగిపోయింది కదా అని అప్పుడే వచ్చారు నౌకరులు. ఏమి రా నాయన స్టీములు మునుగుడు అయిందిరా, నువ్వు రావడం ఏదో లేదు స్వామి, ఇప్పుడే స్వామి ఇప్పుడే మునిగిపోయారు, మనుషులు పోయారు, నౌకరులు మిమ్మల్ని అడ్రస్ చేస్తాం, మనుషులు పోయారు ఆయన. అవును స్వామి మనుషులు పోయారు. సరే పోతే పోయిందేరా, అందుకే డబ్బులు మన డబ్బులు ఉండే ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ స్టీములే ఉంటాడు. స్టీములు మనం చెక్కాలి ఏం చేస్తాం, మనం వచ్చేది కాబట్టి అదే చేసుకోవాలని చెప్పి మళ్ళీ స్టీములే ఉంటాడు. పోయి మన స్టీములు పోయినాక మన స్టీములు తీసుకొచ్చి మనం చెప్తాడు. ఈ స్టీమర్ సముద్రం స్టీమర్ అని సముద్రం తిరగాల్సిందే. అలా కొద్ది దూరం మీద ఈ పార్ట్స్ ఊడిపోతాయి. సంకల్పం కదా, పార్ట్స్ ఈ భాగం ఇట్లా ఈ భాగం 4 ముక్కలు అయిపోయి 4 మంత్రం జరిగిపోతాడు. ఇది ఫస్ట్ టైం రెండింటి ఏమిదని మన అప్పు పోతాడు. బాగా వచ్చిన అప్పు ఎవరైనా ఇచ్చారు కదా, సరే బాగా వచ్చినాడు కదా, స్టీమర్ వ్యాపారం చేసి భాగ్యవంతుడు కదా అని ఆ ఇంటికి ఇంటికి కూడా 4 రూపాయలు తీసుకెళ్ళి మన స్టీమర్ ఉంటాడు. అంటే అది ఖాళీ అయిపోతుంది, ఏముండదు అయిపోయా. కాలిపోతే ఆ నాడికి మహాతకి భాగ్యవతి దేవి గర్భవతి 5వ నెల. చూడు అలాంటప్పుడు నేను ఇప్పుడు ఇంటికి పోతే నా అప్పుడు నా ఇంటికి వచ్చాను, నేను ఏం పెట్టి నా భార్యకి చెప్పాలా? నా ఆస్తి అంతా ఇక్కడనే దగ్నం అయిపోయింది కదా, నేను నా దేవి దగ్గర కూడా చూడలేను, నా ముఖం చూపించలేను నా దేవిని అని ఉన్మాది అయిపోయి ఆ నుంచి ఇంటికి కూడా పోకుండా ఆయన వెళ్ళిపోతాడు. సరే వస్తాను ఇంటికి. అప్పుడు నువ్వు 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు 4 రోజులు ఉంటారా? ఏమమ్మా దేవి భాగ్యవతి దేవి, నీ భర్త మా దగ్గర డబ్బులు తీసుకొచ్చాను, మీ భర్త ఇంతవరకు ఇంటికే రాలేదు, మా పరిస్థితి ఏముంది స్వామి, అదో యాచుండా ఈ ఇల్లుండా ఉండేది చూపించారు మహాతల్లి కదా చూపిస్తానే. అప్పుడు వాళ్ళు సరే ఇంకేం చూస్తారు, అసలు లేడు కాబట్టి ఉండేదే వచ్చిన తలాన్ని తీసుకొని ఆయన మొత్తం బయటకు పోయేస్తారు. ఇంటి కూడా తీసుకుంటే ఏం తెచ్చదైనా ఉంటారు ఆ పిల్లల్లో, ఇంటి కూడా తీసుకొని బయటకు పంపించారు. సరే ఏం నమ శివాయ అనుకుని మహాతల్లి ఏం చెప్తున్నా అంటే, ఓం శ్రీ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. బాబాయ్ గారికి పరమేశ్వరుడు ఆజ్ఞలేమి ఏమీ జరగదని చెప్పి ఉమాది పోయి అలా వెళ్ళిపోతాడు ఈ యొక్క భాగ్యవతి భర్త. సరే బాగానే ఉంది, అలా వెళ్ళిపోయినాడు. ఈ మన గర్భవతి కదా, ఇల్లుని వాళ్ళందరికీ ఆస్తులు భూములు మొత్తం ఉండేటి ఇచ్చేసారు కదా, అప్పులకి అయిపోయినాయి. 9 అయిన తర్వాత ఊరుకుంటాడా ఎంత భయం వచ్చినాక, అమ్మ మనూరి పిల్లలంతా బంగాళా ఒక 20 రోజులు ఆగు, ఆ 20 రోజులు అయిన తర్వాత మనం పోదువు అని చెప్పి కార్తీక మాసం వచ్చిన తర్వాత ఈ పిల్లలు కూర్చోబెట్టి పుణ్యవతి దేవి నోములు నోమించి ఆ ఎదురు బలగడ పెట్టి ఎదురు షాటలు పెట్టి అవి అంత పోటీస్తారు కదా, మన బంగారం తెప్పితే భగవంతుడు ఇచ్చినట్టే మట్టి బెమ్మిదలే ఉన్నాయి కానీ భగవంతుడు ఇచ్చాడు లేవు. మనం ఊరికి చెప్పి ఎక్కువే కొనుక్కుంటాం. భగవంతుడేమో మట్టి బెమ్మిదలే మట్టి కుండలే మట్టిలోనే అన్నాలు కొనుక్కొని తిన్నాం. మన డబ్బులు వచ్చినాక ఎండి బెమ్మిదలంట బంగారు అంట ఏం మనం చేసుకుంటాం, అంత తప్ప భగవంతుడు ఇచ్చేది మాత్రం మట్టిలోనే. అలా మనం మట్టిలోకి పోయి కాబట్టి ఆ భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఈ విధంగా నోములు నోమించి ఇదే విధంగా కూర్చోబెట్టి నెట్టగట్టి ఆ ఇచ్చినట్టు అత్యంత చేత ఆ నోములు నెట్టగట్టి నోములు చేత ఈ మహానుభావుని విముక్తి అయ్యి ఆనాడు ఈ రూపాయలు పైకి వచ్చినాయి. అప్పుడు తీసినాడు మూట, ఈ మూట నాదే కదా, మా పెద్ద మూట కదని ఈ బొమ్మ తీసుకొని ఇలా పట్టుకొని చిన్నగా మూటను ఆక్కున్నాడు దగ్గర గిడ్డకు. ఆక్కుని ఏం చేశాడంటే ఈ రూపాయల మూట నాది, ఈ అన్నం నాకు అక్కర్లే, ఈ ధనముటి చాలు, ఏమని చేస్తున్నాడు మూటను ఈ బొమ్మ తెగించుకున్నాడు. ఈ అన్న నాన్న వదిలేసినాడు, వదిలేసి ఈ బొమ్మను ఏ రూపాయల మూట ధరిస్తాడు. ఈయన ఎప్పుడైతే అదే దాన్ని భయపడ పోతా ఉన్నాడో ఆ 4 కూర్చి ఇచ్చేసినాడు.
ఈ ఇంటి అంటా నా ఇదేమన్నా నా రూపాయల ముందు తీసుకున్నాను వదలలే పొగులు వదలలే ఈ చెమ్ము కూడా ఈ చదువు పెట్టుకున్నాడు ఇదేమంటారు లేదు స్వామి పోరానైనా వివేకుడు నాయన అని చెప్పి అది కూడా ఇచ్చారు 3 బట్టి అయిపోయాయి ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో 3 తగ్గించుకున్నాడు పోతాడు పోతా ఉద్యోగం అయిన తర్వాత ఎప్పుడైతే ఈ వంశాంకురుడు వాళ్ళ నాయన ఆ రోజు పోయినాడో ఎప్పుడైతే నోములు రట్టలు కట్టి అచ్చందో చదువులో పట్టుకున్నాడో ఆ పార్వతీపురం నోములు కట్టుకున్నాడో తల్లి జ్ఞానోదయం అయింది